చాలామంది ఇంటి పేరు పెట్టుకుంటారు. ఇంటి పేరు కాకుండా ఆలివ్‌నే పేరుగా పెట్టుకున్నారు ఇంటి పేరుగా. ఏంటిది? నా పేరు కంటే నా బ్రాండ్ పేరు నాకు ముఖ్యం మేడం. హ్మ్. ఎందుకంటే ఆహ్, బ్రాండ్ అనేది చిరకాలం నిలిచి ఉండాల్సిందే. హ్మ్. ఈరోజు మనం ఉంటాం. రేపొద్దున మనం ఉండం. హ్మ్. బట్ బ్రాండ్ అనేది లైఫ్ టైమ్ అలా నడుస్తూ ఉండాల్సిందే. ఓకే. కాబట్టి నా పేరుకు ముందు ఆలివ్ అనే పేరు పెట్టుకుంటాను. హ్మ్. అలా. అలా ఓకే. నడుపుతున్నామండి. అయితే ఈ మధ్య కాలంలో నిజాయితీ గల మనుషులే కరువైన రోజులివి. అలాంటిది మీరు నిజాయితీ గల స్వీట్స్‌ని అమ్ముతున్నారు. ఏంటసల ఆ నిజాయితీ గల స్వీట్స్ అంటే ఏంటసలు? మేము ఈ మిఠాయి రంగంలోకొచ్చినప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం హ్మ్. శుచిగల మిఠాయిల గురించి విన్నాం. హ్మ్. రుచిగల మిఠాయిల గురించి విన్నాం. హ్మ్. వీటికంటే ఏదన్నా భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో హ్మ్. నిజాయితీ గల మిఠాయిలనే కాన్సెప్ట్‌తో వచ్చాం. హ్మ్. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? కాన్సెప్ట్ ఏంటంటే స్వీట్స్ విత్ హానెస్టీ. హ్మ్. ఆహ్, మా దగ్గర కోవా ఉంది గదండీ! హ్మ్. కోవా అనేటిది ఈ రోజున బయట మార్కెట్‌లో చాలా తక్కువ ధరకి బాగా గణనీయంగా దొరుకుద్ది. హ్మ్. కానీ ఈ 20 ఏళ్ల చరిత్రలో మేము ఒక 100 గ్రాముల కోవా కూడా బయట కొనకుండా హ్మ్. మా దగ్గరకొచ్చిన పాలతో తయారు చేసిన కోవాతోనే మేము స్వీట్ తయారు చేస్తాం. హ్మ్. సో, ఇది మేమెంతో గర్వంగా చెప్పగలం. ఓకే. ఎందుకు గర్వంగా చెప్పగలం అంటే, ఒకానొక టైంలో అన్నా కొంతమంది కోవాని బయట కొని తీసుకొచ్చి హ్మ్. స్వీట్ చేస్తారు. హ్మ్. హ్మ్. బట్ అలా కాకుండా పూర్తిగా ఆహ్, మా కోవాతోనే మేము తయారు చేసిన మా పాలు వచ్చిన హ్మ్. తయారు చేసిన కోవాతోనే చేయడం అనేది చాలా రేర్‌గా ఉంటారు. ఇప్పుడు పాలు కూడా కల్తీ అవుతున్నాయి అని వింటున్నాం సార్. పాల దగ్గర నుంచి మొత్తం అంతా కల్తీనే. సో, దాన్ని మీరెలా బ్యాలెన్స్ చేస్తున్నారసలు? కల్తీ లేకుండా పాల దగ్గర నుంచి రెస్పాన్సిబుల్‌గా ఎలా చేస్తున్నారు? అంటే ఇక్కడ పాల్లో కల్తీ ఉందా లేదా అనేది వాటన్నిటి కూడా ల్యాబ్ టెస్ట్ చేస్తుంటామండి. ఓకే. ఒక మంత్‌కోసారో, 6 హ్మ్. మంత్స్‌కోసారో ల్యాబ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. అంటే 100కి 100% మనం ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్షన్ సాధించలేం మేడం. హ్మ్. కానీ మన ప్రయత్నంలో 90% పైగా హ్మ్. లేపోతే 99%, 95% వరకు మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, దాన్ని మేము ప్రమాణాలుగా పాటిస్తాం. హ్మ్. నిజాయితీగా ఉండగలిగితే ప్రజలు కూడా మనల్ని నమ్ముతారు అనే ఒకే ఒక సిద్ధాంతంతో మిఠాయి తయారీలో నిజాయితీగా ఎక్కడ అడల్ట్రేషన్‌కి అవకాశం లేకుండా మిఠాయిలు అందించడానికి ప్రయత్నం చేస్తాం.